బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ సేమ్ ఈక్వల్గా ఉన్నా కూడా మనకు అప్పర్ చెస్ట్లో బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, మిడిల్ చెస్ట్లో సేమ్ 12th రౌండ్ అప్ చూస్తే అప్పర్ చెస్ట్ 36 ఉంది, మిడిల్ చెస్ట్ 36 ఉన్నా కూడా అప్పర్ చెస్ట్లో బ్యాక్ పార్ట్ 18 ఉంటుంది, మిడిల్ చెస్ట్లో బ్యాక్ పార్ట్ 17, ఫ్రంట్ పార్ట్ 19 ఉంటుంది సేమ్ ఉన్నా కూడా. ఎందుకంటే మనకి మన లేడీస్ సహజ లక్షణం ఏంటి, బ్యాక్ పార్ట్లో పైన చూడండి ఒకసారి చూడండి, మన లేడీస్ సహజ లక్షణం ఏంటంటే మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ చూపిస్తుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఈ కిందకి వచ్చే కొద్దీ బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తగ్గింది, కానీ ముందు బ్రెస్ట్ వల్ల ఆ 1 ఇంచ్ ఫ్రంట్లో యాడ్ అవుతుంది అనమాట. అనుకుంటారు అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ సమానంగా ఉంది కాదు, ఎందుకంటే మనకు ముందు బాడీని స్కాన్ చేయటం రావాలి, అట్లా స్కాన్ చేయాలి. ఫ్రంట్ క్రాస్, ఇప్పుడు తనకే ఉదాహరణ చూద్దాం, సత్య చెప్పివ్వండి. చూడండి బ్యాక్ క్రాస్ తీసుకునేది ఇక్కడ నుంచి మనకి బ్యాక్ క్రాస్ ఇక్కడ తీసుకున్నాం, 15.5 వరకు బ్యాక్ క్రాస్ ఉంది. ఫ్రంట్ చూడండి, అందరూ ఏం చెప్తారంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ సమానం అని చెప్తారు, అసలు సమానం కాదు. ఇక్కడ జాయింట్ చేయి జాయింట్ ఏ ప్లేస్ ఇది మనకి చూడండి 12 ఉంది, బ్యాక్ ఎంత ఉంది ఇదే ప్లేస్ లో, బ్యాక్ ఎంత ఉంది 15.5 ఉంది, ఫ్రంట్ ఎంత ఉంది 12 ఉంది. మరి బ్యాక్ అంత తేడా ఉన్నప్పుడు బ్యాక్ ఫ్రంట్ సేమ్ కట్ చేస్తే వస్తుందా బ్లౌజ్ మనకి? ఎట్టి పరిస్థితుల్లో రాదనమాట. చెప్తారు కానీ అది అబ్జర్వేషన్ లేకపోతే వేస్ట్.